నమస్తే అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ట్రిగనోమెట్రీ. సో ప్యూర్ మ్యాథ్స్ మొత్తం మీద కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయ్యే చాప్టర్ ఏమైనా ఉన్నా, ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చే చాప్టర్ ఏమైనా ఉన్నా సరే అదే ట్రిగనోమెట్రీ. సో త్రికోణమితి లేదా ట్రిగనోమెట్రీని డిస్కస్ చేసే ముందు కొన్ని ఫండమెంటల్స్ మీకు తెలిసి ఉండాలి. త్రికోణమితి లేదా ట్రిగనోమెట్రీ మొత్తం కూడా ఒక ట్రయాంగిల్ చుట్టూ తిరుగుతుందండి. ఆ ట్రయాంగిల్ ఏమని పిలుస్తారంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి సార్ అంటే, జనరల్గా ఒక ట్రయాంగిల్లో మొత్తం సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత ఉంటుందంటే, అంటే ఇక్కడ 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 మొత్తం యాడ్ చేస్తే నీకు ఎంత రావాలంటే 180 degrees ఉంటుంది. అని ఎంత అంటారంటే ట్రయాంగిల్ అంటాం. 3 భుజాలు ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ట్రయాంగిల్ అంటాం, తెలిసిన విషయం. అందులో వన్ ఆఫ్ ది యాంగిల్ కనుక రైట్ యాంగిల్ అయితే, వన్ ఆఫ్ ది యాంగిల్ రైట్ యాంగిల్. సార్ రైట్ యాంగిల్ అంటే ఏంటంటే, రైట్ యాంగిల్ అంటే 90 degrees రా, లంబ కోణం. అదే స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees, అది అందరికీ తెలిసిందే. ఓకే, సరళ కోణం అంటారు. సో ఒక ఇచ్చిన త్రిభుజంలో ఒక యాంగిల్ కనుక 90 degrees ఉంటే దాన్ని లంబకోణ త్రిభుజం అంటారు. ఇంగ్లీష్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. అక్కడ దాకా ఓకే. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చుట్టూ తిరుగుతుందని చెప్పాను. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ మిగిలిపోయాయి కదా. ఇది 90 degrees అయిందనుకోండి, ఈ 2 యాంగిల్స్ యొక్క మొత్తం ఎంత అవుతుందమ్మా? ఖచ్చితంగా 90 degrees అవుతుంది. ఎందుకు? మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం మొత్తం యాంగిల్స్ ఎన్ని ఉంటాయి? ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది కలిపితే 180 degrees ఉండాలి ఒక త్రిభుజంలో. ఆల్రెడీ ఒక యాంగిల్ ఎంత ఉంది? 90 degrees ఉంది, అది కూడా ఓకే. ఇంకా రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ 2 యాంగిల్స్ ఏమవ్వాలి? కలిపితే 90 degrees అవ్వాలి. అంటే ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ ప్లస్ బి ఖచ్చితంగా ఏమవ్వాలన్నా 90 degrees అవ్వాలి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని చెప్పాను అంటే ఆ త్రిభుజం ఖచ్చితంగా ఏ త్రిభుజం అయినట్టు? లంబకోణ త్రిభుజం అయినట్టు. అదొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అనంటే అది ఏ త్రిభుజం అవుతుందన్నా? లంబకోణ త్రిభుజం అవుతుంది. ఎప్పుడు? ఏబిసి అనేది ఖచ్చితంగా ఒక ట్రయాంగిల్లో ఒక కోణాలు అయితే, ఏ యాంగిల్స్ అయినప్పుడు. ఓకే, సరే అయితే పక్కన పెట్టు. ఇందులో ఈ కోణం పేరు థీటా పెట్టుకున్నాను అనుకోండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏదో 90 degrees కోణం ఎక్కడ ఉందో చూసుకుని దాని పక్కన ఉన్న యాంగిల్ పేరు నేను థీటా అని పెట్టుకున్నాను అనుకోండి. సరిగ్గా చూస్తే ఈ థీటాకి ఈ సైడ్ ఎలా ఉంది నాన్న? ఎదురుగా ఉంది. ఈ థీటాకి ఇది ఎక్కడ ఉంది నాన్న? ఎదురుగా ఉంది. ఇది ఎక్కడ ఉందిరా అంటే పక్కన, ఆసనం అంటే పక్కనే ఉంది. దీన్ని అంటే ఈ రెండు సరి చూడితే ఇదేమో పక్కనే ఉంది, ఇది ఎదురుగా ఉంది. అందుకే దీన్ని ఎదురు భుజం అని పిలుస్తారు, దీన్ని ఆసన్న భుజం అని పిలుస్తారు. అంటే ఈ థీటాకి పక్కనే ఉంది కాబట్టి దీన్ని ఆసన్న భుజం అని, దీనికి ఎదురుగా ఉంది కాబట్టి దీన్ని ఎదురు భుజం అని పిలుస్తారు. మరి ఇక్కడ ఒక క్రాస్గా ఒక ఏటవాలుగా ఉంది చూసారా, దీన్ని ఏమని పిలుస్తారంటే కర్ణం అని పిలుస్తారు. అంటే ఇంగ్లీష్లో అయితే ఎడ్జసెంట్, ఆపోజిట్ అండ్ హైపోటెన్యూస్ ఈయన పిలుస్తారు. అంటే దీనంతా కూడా ఒక ట్రయాంగిల్ అంతా కూడా దేని మీద డిపెండ్ అయింది? ఆ థీటా అనే కోణం మీదే డిపెండ్ అయింది. సో ఆ కోణం ఆపోజిట్లో ఉన్నదన్నాం ఆపోజిట్ సైడ్ అన్నాం, పక్కన ఉన్నదన్నాం ఎడ్జసెంట్ సైడ్ అన్నాం, దానికి ఏటవాలుగా ఉన్నదాన్ని కర్ణం లేదా హైపోటెన్యూస్ అన్నాం. ఇప్పుడు నీకు ఎన్ని భుజాలు ఉన్నాయేమో ఈ ట్రయాంగిల్ మీద అంటే 1 2 3 3 భుజాలు ఉన్నాయి. ఎన్ని భుజాలు ఉన్నాయి? 3 భుజాలు ఉన్నాయి. నేను దాని యొక్క ఏంటంటారు ఒక కాంబినేషన్ తీసుకోమన్నాను అనుకోండి, ఇది ఇది కలిపి ఒక కాంబినేషన్ తీసుకోవచ్చు, ఇది ఇది కలిపి ఒక కాంబినేషన్ తీసుకోవచ్చు, ఇది ఇది కలిపి ఒక కాంబినేషన్ తీసుకోవచ్చు. ఎన్ని కాంబినేషన్స్ వచ్చాయి? 3 వచ్చాయి. ఇది 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 అండ్ ఇది ఇది 3 కాంబినేషన్స్ వచ్చాయి కదా. ఆ కాంబినేషన్స్ నాకు తెలిసి ఇలా ఉంటాయి చూడండి. ఆపోజిట్ అంటే ఎదుటి భుజం బై హైపోటెన్యూస్ కర్ణం. అంటే ఈ రెండు తీసుకున్నాం, ఇదిని ఇది కలిపి ఒక కాంబినేషన్ కింద తీసుకున్నాను. లేదు ఇంకొక కాంబినేషన్ కావాలనుకోండి, ఇది ఇది తీసుకోవచ్చు. అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. లేదు ఇంకో ఛాన్స్ కావాలనుకోండి, నేను ఈ రెండు తీసేసుకుంటా, ఆపోజిట్ అండ్ ఎడ్జసెంట్. సో ఇది ఇది లేదా ఇది ఇది లేదా ఇది ఇది 3 కాంబినేషన్ తీసుకున్నాను. ఈ 3 కూడా దేని డిఫైండ్ అయ్యాయి? ఈ థీటాని బేస్ చేసుకునే కదమ్మా. ఇది ఆపోజిట్ సైడ్ అయింది, ఇదేమో ఎడ్జసెంట్ సైడ్ అయింది, ఇది కర్ణం అయింది. సో దాన్ని బేస్ చేసుకోవడం వల్ల వీటికి పేర్లు పెట్టుకుంటే దీన్ని ఏమని పేరు ఏంటంటే సైన్ థీటా అని పేరు పెట్టారు. దాన్ని పెట్టుకున్న పేరు ఏంటమ్మా? సైన్ థీటా. దీనికి పెట్టుకున్న పేరు ఏంటంటే కాస్ థీటా. దీనికి పెట్టుకున్న పేరు ఏంటంటే టాన్ థీటా. దీన్ని పెట్టుకున్న పేరు ఏంటి? టాన్ థీటా. ఇక్కడే నువ్వు విషయాలు తెలుసుకోవాలి. మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏం చెప్పారంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్.
భుజము స్క్వేరు ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణం స్క్వేర్ అని చెప్పి పైథాగరస్ గారు ఒక సిద్ధాంతం చెప్పారు. దాన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు ఈ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్ అనుకుందాం, ఈ సైడ్ అంటే ఎడ్జసెంట్ సైడ్ అనుకుందాం. హైపోటెన్యూస్ కదా, ఈ హైపోటెన్యూస్ ఇవతలకు వచ్చింది అనుకో, సపోజ్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఏమవుద్ది నాన్న, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆల్రెడీ ముందే చెప్పారు రెండాటికి స్క్వేర్ అంటే పైన వేసుకోవచ్చు అని. అలాగే ఇక్కడ ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్, దీనికి స్క్వేర్ ఉంది దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి పైకి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఎదురుకు వస్తుంది కాబట్టి అక్కడ ఏముంటుంది, ఓన్లీ 1 ఉంటుంది. నాన్న ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే ఏం పిలుచుకున్నాం మనం, సైన్ టీటా నేర్చుకున్నాం కదా, అంటే సైన్ స్క్వేర్ టీటా అలాగే కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సైన్ టీటా అంటే ఎదుటి భుజం బై కర్ణము, ఇంగ్లీష్లో కనబడుతుంది చూడండి. అదే కాస్ టీటా అంటే ఆసన్న భుజం బై కర్ణము. tan టీటా అంటే ఎదుటి భుజం బై ఆసన్న భుజము, ఎదుటి భుజం బై ఆసన్న భుజం. దీంతో పాటు కొత్తగా తెలుసుకున్న విషయం ఏంటి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు కూడా 1 అవుద్ది. అదొక విషయం గుర్తుపెట్టుకో. దీన్ని బేస్ చేసుకుని సమస్య ఉన్నప్పుడు నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను, అప్పటిదాకా మాత్రం ఇదొక విషయం మాత్రం గుర్తుపెట్టుకో. ఓకే సరే సార్, ఇక్కడ దాకా ఓకే. ఇంకా దీని నుంచి మనం ఏమైనా తెలుసుకోవడానికి ఏమైనా ఉంటుందా అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకున్నా, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 3/5 అన్నాను అనుకోండి, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 3/5 అన్నాను అనుకోండి, ఇది ఏంటన్నా ఎదుటి భుజం, ఇదేంటమ్మా కర్ణము, ఎదుటి భుజము కర్ణం. మరి అయితే వాడు ఒక్కోసారి ఏమడుగుతున్నాడంటే కాస్ టీటా ఎంత అని అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు కాస్ టీటా ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఎదుటి భుజం ఉంది అండ్ కర్ణం ఉంది, మరి కాస్ టీటా కావాలంటే ఆసన్న భుజం బై కర్ణం కావాలి, ఐ మీన్ అడ్జసెంట్ సైడ్ కావాలి కదా. మరి ఎలా వస్తుంది అంటే ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోనన్నా, ఇది ఎదుటి భుజం 3 కర్ణం 5, మరి ఇది ఎంత సార్ అంటే ఇది 3 ఇది 5 అయితే ఖచ్చితంగా ఏమవుద్ది అంటే ఇది 4 అవుద్దిరా. ఇది 3 ఇది 5 అయితే ఇది ఖచ్చితంగా ఏమవుద్ది 4 అవుద్ది. లేదా ఇది 3 ఇది 5 అయింది అనుకో, అప్పుడు ఇది ఏమవ్వాలి 4 అవ్వాలి. ఇది 5 అయిందంటే ఇది 3 అయితే ఇది 4, ఇది 3 అయితే ఇది 4, అదొక విషయం గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పి అనుకోండి, ఏం చెప్పాలి 4/5. ఎందుకు ఆసన్న భుజం బై కర్ణం కదా, 4/5. సార్ మరి ఇలాగ ఎన్నెన్ని గుర్తుపెట్టేసుకుంటా అన్నింటికి ఏమైనా ఉంటాయి సార్ అంటే ఇక్కడ నువ్వు ఖచ్చితంగా కొన్ని అంటే కొన్ని గుర్తుపెట్టుకో. ఏంటంటే నాన్న 3, 4, 5 అనేది ఒక సెట్టు, 3, 4, 5 అనేది ఒక సెట్టు, 5, 12, 15, 5, 12, 13 రా ఒక సెట్టు. అలాగే 15, 225 అండ్ 8 అండ్ 17 ఒక సెట్టు, 15, 8, 17 అనేది ఒక సెట్టు. 1, 1, 1, ఒక సెట్టు. లేదా 1, √3, 2 అనేది ఒక సెట్. ఇంకా సెట్లు కావాలనుకోండి దీన్ని 2తో మల్టిప్లై చేయి, ఎంత అవుతుంది 6, 8, 10 ఇంకో సెట్. దీన్ని 3తో మల్టిప్లై చేయి, ఎంత అవుతుంది 9, 12, 15 ఇంకో సెట్. దీన్ని 4తో మల్టిప్లై చేయి, ఎంత అవుతుంది 12, 16, 20 అదొక సెట్. అలా దీన్ని 2, 1, 2, 3, 4, 5 అలా ఎలా మల్టిప్లై చేస్తే అన్ని సెట్లు పుట్టుకొచ్చేస్తాయి. బట్ మీకు ట్రిగనోమెట్రీలో ఇక్కడ బాగా యూజ్ అయ్యేవి ఏంటంటే 3, 4, 5, 5, 12, 13, 5, 15, 18, 8, 17, 1, 1√2, 1√3, 2. ఇప్పుడు నేను దీంట్లో ఇది ఎదుటి భుజం అయితే ఇది ఆసన భుజం, లేదా ఇది ఎదుటి భుజం అయితే ఇది ఆసన భుజం. పెద్దది ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే కర్ణం అవుతుంది, పెద్దది ఎప్పుడు కూడా ఏమవుతుందన్నా కర్ణం అవుతుంది. మిగతా రెండులో మాత్రం ఒకటి ఎదుటి భుజం అయితే ఇంకోటి ఆసన భుజం. సార్ ఫస్ట్లో రాశారు కాబట్టి ఇది ఎప్పుడు ఎదుటి భుజం ఇది ఎప్పుడు ఆసన భుజం ఫిక్స్ అయిపోకూడదు. ఈ సపోజ్ ఈ ఎదుటి భుజం అయితే ఇక్కడ ఆసన భుజం ఏమవుతుంది 3 అవుతుంది. అదొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నాను సార్ అంటే ఇప్పుడు ఎప్పుడో ఒకప్పుడు నేను క్వశ్చన్ ఇలా అడిగా, సైన్ 3/5 అండ్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 3/5 అయితే నేను ఇదే క్వశ్చన్లో ట్యాన్ టీటా అడిగాను అనుకో, tan టీటా అంటే ఏంటి ఎదుటి భుజం బై ఆసన భుజం కదా, ఎదుటి భుజం ఎంత 3, అదే ఆసన భుజం ఎంత 4. సో ఆన్సర్ అని చెప్పాలి డైరెక్ట్గా 3/4 చెప్పాలి. చాలామంది కొన్ని రకాల ఫార్ములాస్ అప్లై చేస్తారు, మనం కాంపిటేటివ్లో అంత షార్ట్ టైం ఉండదు కాబట్టి నువ్వు డైరెక్ట్గా చెప్పాలి. ఓకే 3/4. సార్ మరి మనకి తెలిసి ఒక సైన్ టీటా కాస్ టీటా ట్యాన్ టీటాతో పాటు ఇంకా ఏ ఉంటాయి కదా అన్నారు అనుకోండి, ఇంకొక 3 రేషియోస్ ఉంటాయి. ఏంటి వీటి రేషియోస్ రివర్స్ చేయండి. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ తీసుకోవాలని రూలే ఉందా, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ తీసుకోవచ్చు కదా, ఎదుటి భుజం బై కర్ణమే కాదు కర్ణం బై ఎదుటి భుజం కూడా తీసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి తీసుకున్నాం అనుకో, ఏమవుతుందన్నా హైపోటెన్యూస్ బై
ఆపోజిట్ లేదా ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ లేదా ఇంకోటి ఏంటి సారీ ఎడ్జసెంట్ సైడ్ బై ఇదేంట్రా హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ లేదా ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. దీనికి అంటే ఈ మూడాటికి రివర్సల్ అనమాట. సో రివర్సల్ కాబట్టి ఇటు పేర్లు ఏమైపోయినాయి అంటే దీన్ని కొసికెంట్ థీటా అని పిలుస్తారు, దీన్ని సీకెంట్ థీటా అని పిలుస్తారు, దీన్ని కాట్ థీటా అని పిలుస్తారు, కో ట్యాంజెంట్ అని పిలుస్తారు. ఇది ట్యాంజెంట్, ఇది కో ట్యాంజెంట్, ఇది సీకెంట్, ఇది కొసికెంట్. ఓకే, ఇది సైన్, ఇది కాస్. ఓకే, ఇలా క్లియర్గా ఉన్నాయి. నాన్న నువ్వే చెప్పు, హైపోటెన్యూస్ బై ఆపోజిట్, హైపోటెన్యూస్ బై ఆపోజిట్, కర్ణం బై ఎదుటి భుజం, ఇదేమో ఎదుటి భుజం బై కర్ణం. రివర్స్ అయిందంటే ఏంటి? దీని రివర్సే కదా, అందుకే కొసికెంట్ థీటా అంటే ఏంటి అర్థం? 1/sin థీటా. అలాగే సీకెంట్ థీటా అంటే అర్థం 1/cos థీటా. కాట్ థీటా అంటే ఏంటి? ఎడ్జసెంట్ బై ఆపోజిట్ కదా, దీన్ని ఏమని పిలుస్తారంటే 1/tan థీటా, 1/tan థీటా. నాన్న ఇక్కడే బాగా గుర్తుపెట్టుకో, ఆపోజిట్ బై ఎడ్జ్ కదా, tan థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా అని కూడా ఏమని పిలుస్తారంటే tan థీటా అంటారు. సైన్ బై కాస్ చేస్తే వచ్చేదాన్ని ఏమని పిలుస్తారు నాన్న? tan థీటా అంటారు. అదే కాస్ బై సైన్ చేస్తే వచ్చేదాన్ని ఏమని పిలుస్తారంటే కాట్ థీటా అంటారు. అన్నమాట ట్రిగనోమెట్రీ అనేది ఒక బేసిక్, నీకు తెలియకుండా ఒక కొత్త లోకంలో నువ్వు వెళ్తున్నప్పుడు ఇవన్నీ బేసిక్ థింగ్స్, ప్రతి విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అయ్యో నాకు ఇది రాలేదే, ఇది గుర్తులేదే, ఇది గుర్తుండదో మర్చిపోదు. నువ్వు ఈ లైన్ వదిలి ఈ లైన్కి వెళ్తున్నావు అంటే ఇక్కడ దాకా చెప్పిన ప్రతి విషయం నీకు వస్తేనే ఈ లైన్కి వెళ్ళాలి. ఇవన్నీ తర్వాత చూసుకుందానే లెక్కలు చేద్దాం అనుకుంటే ఏ లెక్క నీకు రాదు. ఓకే, నీకు చెప్పిన దాని ప్రకారం సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే ఎదుటి భుజం బై కర్ణము, కాస్ అంటే ఆసన్న భుజం బై కర్ణం అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్, ట్యాన్ అంటే ఎదుటి భుజం బై ఆసన్న భుజం అంటారు, లేదా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటారు, లేదా దాన్ని మనం సైన్ థీటా బై కాస్ థీటా కూడా అనొచ్చు. వాటన్నిటికీ రెసిప్రోకల్స్నే ఈ మూడు అంటాం. బేసిక్గా ఈ 5 ట్రయాంగిల్స్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా సాల్వ్ అవుతుందని చెప్పాను. వీటితో పాటు నీకు ట్రిగనామెట్రీ సాల్వ్ అవ్వాలంటే ఒక టేబుల్ గుర్తుండాలి నాన్న, ఒక టేబుల్ ఖచ్చితంగా గుర్తుండాలి. ఏంటి ఆ టేబుల్ అంటే నాన్న ఎప్పుడు కూడా మనకున్న వాల్యూస్ ఏంటి? సైన్ థీటా లేదా కాస్ థీటా లేదా tan థీటా లేదా కాట్ థీటా లేదా కొసికెంట్ లేదా సీకెంట్ థీటా, ఇవి ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక టేబుల్ చెప్తాను నాన్న, కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన టేబుల్. ఆల్రెడీ మీరు 10th క్లాస్లో బాగా 10th క్లాస్లో ఎప్పుడు వస్తుంది బై హెడ్ చేసుకోవడం ఉంటారు. ఏంటంటే 0 లేదా 30 degrees లేదా 45 degrees అండ్ 60 and 90. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. వాల్యూస్ ఇచ్చినప్పుడు సైన్ ఎంత, కాస్ ఎంత, ట్యాన్ ఎంత అంటే ఒక్క సైన్ వస్తే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. నాన్న సైన్ 0 వాల్యూ 0, సైన్ 0 వాల్యూ ఎంతమ్మా? 0. సైన్ 30 వాల్యూ 1/2, సైన్ 30 వాల్యూ ఎంతమ్మా? 1/2. అంటే 1/2 అనేది ఎప్పుడు వస్తుంది? సైన్లో 30 degrees అప్లై చేసినప్పుడు. సైన్ వెళ్ళి 30 అంటే థీటా ప్లేస్లో నువ్వు 30 degrees తీసుకున్నావు అనుకోండి, సైన్ 30 అంటారు దాన్ని. సైన్ 30 వాల్యూ ఎంత అంటే నువ్వు ఎంత చెప్పాలి? 1/2 అని చెప్పాలి. సైన్ 45 degrees వాల్యూ ఎంత అంటే 1/√2. సైన్ 45 degrees వాల్యూ ఎంతనా? 1/√2. అలాగే సైన్ 60 ఎంత అంటే √3/2. సైన్ 90 ఎంత అంటే 1. సైన్ 90 ఎంత అంటే 1. కాస్ అంటే ఏం చేయాలంటే ఇలా వెళ్ళావు కదా, ఇలా వచ్చే ఎంత అవుద్ది? ఇది 1 అవుద్ది, ఇది √3/2 అవుద్ది, ఇది 1/√2 అవుతుంది, ఇది 1/2, ఇది 0. అంటే సైన్ ఎప్పుడు 0 అవుతుంది అంటే 0 degrees దగ్గర. కాస్ ఎప్పుడు 0 అవుతుంది అంటే 90 degrees దగ్గర. సైన్ ఎప్పుడు 0 అవుతుందమ్మా? 0 degrees దగ్గర. కాస్ ఎప్పుడు 0 అవుతుందమ్మా? 90 degrees దగ్గర. అదొక విషయం గుర్తుపెట్టుకో. అండ్ ట్యాన్ థీటా అంటే ఏంటి? సైన్ బై కాస్ కదా. ట్యాన్ థీటా అంటే ఏంటి? సైన్ బై కాస్. సో సైన్ బై కాస్ కాబట్టి 0/1 వేయాలి. 0/ఎనీథింగ్ 0, 0/ఎనీథింగ్ 0. ఇప్పుడు ఇది బై ఇచ్చేసానుకో, 2 క్యాన్సిల్ అయిపోతే పైన ఏముంది? 1 ఉంది, కిందే ఉంది √3 ఉంది, 1/√3. ఇప్పుడు ఇక్కడ చూడండి 1/√2, 1/2, పైన 1/2 కింద 1/2 క్యాన్సిల్ అయితే 1. సో √3/2/1/2, కింద 2 ఉంది పైన 2 ఉంది, క్యాన్సిల్ అయితే ఇంకేం మిగిలింది? √3/1/0. ఎనీథింగ్ బై 0 అంటే ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే అనంతం.
ఒక్కసారి అడుగుతాడు ట్యాన్ వాల్యూ అనంతం ఎప్పుడు అవుతుంది అని అనుకోండి, టీటా వాల్యూ ఎంత అయి ఉండాలి, 90 డిగ్రీస్ అయినప్పుడు అనంతం అవుతుంది. టీటా వాల్యూ 90 డిగ్రీస్ అయితే ట్యాన్ వాల్యూ ఎంతమా, అనంతం లేదా ఇన్ఫైనైట్. దాన్ని ఆ సింబల్తో డినోట్ చేస్తారు. నెక్స్ట్ కాట్ ఏంటండి, ట్యాన్ యొక్క రివర్స్ కదా, 1 బై కాట్ tan θ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం నేర్చుకున్నాం, 1 బై tan అంటేనే కాట్ అని నేర్చుకున్నాం కదా, అంటే 1/0 అంటే ఇన్ఫినిటీ. ఇది √3 రివర్స్ చేశాను 1, ఇది 1/√3, 1/ఇన్ఫినిటీ వాల్యూ 0 అంటే దీన్ని రివర్స్ రాసుకున్నాను అంతే. సో ఇన్ఫినిటీ √3 1 1/√3 0. సో కాట్లో √3 ఎప్పుడు వస్తుంది అన్నాను అనుకో, √3 ఇక్కడ ఉంది, ఎప్పుడు వస్తుందమ్మా 30 డిగ్రీస్ దగ్గర వస్తుంది. కాట్లో 1/√3 ఎప్పుడు వస్తుందా అన్నాను అనుకోండి, ఎప్పుడు వస్తుందమ్మా 60 డిగ్రీస్ దగ్గర వస్తుంది. అదొక విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే కొసికెంట్ ఏంటండి, సైన్ యొక్క రివర్స్ కదా, అంటే ఇన్వర్స్ కదా, సైన్ అంటే ఇదే కదా, ఇన్వర్స్ చేస్తే 1/0 అంటే ఇన్ఫినిటీ, 1/2 అంటే రివర్స్ చేస్తే 2, 1/√2 రివర్స్ చేస్తే √2, 2/√3 1 అంటే ఏం చూడండి, అన్నిటిలోని హైయెస్ట్ వాల్యూ ఎంత అంటే కొసికెంట్కి ఇన్ఫినిటీ చెప్పలేం కాబట్టి ఎప్పుడు వస్తుంది 0 దగ్గర. తర్వాత నెక్స్ట్ వాల్యూ ఎంత అంటే 2, అది ఇప్పుడు 30 దగ్గర, √2 45 దగ్గర, √3/2 2/√3 ఎప్పుడు 60 దగ్గర, 1 ఎప్పుడు 90 దగ్గర. సో సిమిలర్లీ సీకెంట్ కాస్కి రివర్స్ అంటే లేదా దీని రివర్స్ రాసుకున్న పర్లేదు, 1 2/√3 √2 2 ఇన్ఫినిటీ. సో ఇలా ఒక టేబుల్ వేసిన తర్వాత ఈసారి నువ్వు బైహెడ్ చేయాలి. ఎలా, సైన్లో 30, ఇప్పుడు సైన్ 30 వాల్యూ అంత, కాస్ 45 వాల్యూ అంత, ట్యాన్ 60 వాల్యూ అంత, కాట్ 60 వాల్యూ అంత, సీకెంట్ 45 వాల్యూ అంత, అలా ప్రతి వాల్యూ బట్టి పట్టాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు 2 ఎప్పుడు వస్తుంది సీకెంట్లో, 2 ఎప్పుడు వస్తుంది కొసికెంట్లో, 1 ఎప్పుడు వస్తుంది ట్యాన్లో, 1 ఎప్పుడు వస్తుంది సైన్లో, 1 ఎప్పుడు వస్తుంది కాస్లో, అలా ప్రతి చోట 1 ఎప్పుడు వస్తుంది, ప్రతి చోట √2 ఎప్పుడు వస్తుంది, అలా ప్రతి దానికి ఒక్కొక్క వాల్యూ ఎప్పుడు వస్తుందో నువ్వు అబ్జర్వ్ చేసి టేబుల్నే బైహెడ్ చేయి. ఎక్కువసేపు టేబుల్ చాలాసేపు చూడు, ఆటోమేటిక్గా దీన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సమ్ టైమ్స్ ఇలా 0 డిగ్రీస్ 30 డిగ్రీస్ 45 డిగ్రీస్ 60 డిగ్రీస్ 90 డిగ్రీస్ కాకుండా వాడు యాంగిల్ పైలో చెప్తుంటాడు. యాంగిల్ని పైలో అంటే పై అంటే రేడియన్స్ అంటారా, పై వాల్యూ 180 డిగ్రీస్. పై అంటే అర్థం ఏంటన్నా 180 డిగ్రీస్. పై అంటే ఏంటి 180 డిగ్రీస్. ఇప్పుడు 180 డిగ్రీ 0ని ఏమని రాసుకోవచ్చు అంటే 0 ఎక్కడైనా 0 ఇబ్బంది లేదు. 30 డిగ్రీస్ కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే π/6, దీన్ని 5/4, దీన్ని 5/3, దీన్ని 5/2. బాగా గుర్తుపెట్టుకున్నానా, 5/6 5/4 5/3 అండ్ 5/2. ఇలా ఒక్కోసారి 0 అని చెప్పొచ్చు లేదా పైలో కూడా చెప్పొచ్చు. 30 అయితే 5/6, 45 అంటే 5/4, 60 అంటే 5/3, 90 అంటే 5/2. సో ఒక్కసారి టేబుల్ మొత్తాన్ని బైహెడ్ చేయండి. ఇప్పుడు దీని క్వశ్చన్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ట్రిగ్నోమెట్రీ మీద ఇప్పటివరకు డిస్కస్ చేసిన బేసిక్ ఫార్ములాస్ అప్లై చేసుకుని క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది చాలా జాగ్రత్తగా చూడండి. మరి ఇక్కడ చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు మరియు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 బీటా అయినా సైన్ ఆల్ఫా ఎంత, సైన్ ఆల్ఫా ఎంత. ఇక్కడ మనం చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయింది. అంటే ఏంటి, సబ్స్టిట్యూట్ చేశారనుకో 2 బీటా అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2 బీటా, 2 బీటా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో 3 బీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. బీటా ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత వచ్చింది 30 డిగ్రీస్ వచ్చింది. కానీ అది అడిగింది సైన్ బీటా కాదు, సైన్ ఆల్ఫా. మొత్తం రెండు కలిపితే ఎంతమ్మా 90 డిగ్రీలు, ఓన్లీ బీటా ఎంతమా 30 డిగ్రీస్. మరి ఆల్ఫా ఎంత అవుద్ది 60 కదా. అంటే ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, సైన్ 60 ఎంత అని అడుగుతున్నాడు. ఎంత ఆల్రెడీ టేబుల్ నుంచి చూస్తే √3/2. సో డైరెక్ట్గా సైన్ 60 అడగలేక ఏదో పెద్ద క్వశ్చన్ అడిగేసినట్టు ఫీల్ అవుతాడు. ఆల్ఫా ప్లస్ బీటా 90 అయితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2 బీటా అయితే సైన్ ఆల్ఫా ఎంత అని. సో ఇప్పుడు ఆటోమేటిక్గా అయిపోయిందా. నెక్స్ట్ నేను చూడండి, కాస్ θ ఈజ్ ఈక్వల్ టు √3/2 అయినా 4 sin square θ ప్లస్ tan square θ. ఇది ఒక పెద్ద క్వశ్చన్ అడిగేసాడని మాత్రం అనుకోదు, అసలు ఏదో తెలియని క్వశ్చన్ అడిగేశాడు అని మాత్రం అనుకోదు. సో సింపుల్గా చెప్తాను చూడండి, కాస్ θ ఈజ్ ఈక్వల్ టు √3/2. నేను టేబుల్ బైహెడ్ చేయమన్నాను కదా, చేసావా. సో √3/2 ఎప్పుడు వచ్చింది, కాస్ 30 డిగ్రీస్కి వచ్చింది. సైన్ 30 1/2, కాస్ 30 √3/2. అంటే θ వాల్యూ దీన్ని బేస్ చేసుకుంటే డైరెక్ట్గా చెప్పచ్చు ఎంత 30 డిగ్రీస్. ఎంతమా 30 డిగ్రీస్. సో వాడు అదే అడుగుతున్నాడు, 4 sin θ వాల్యూ ఎంత 30 డిగ్రీస్ ప్లస్ tan 30 డిగ్రీస్. సో 4 sin 30 అంటే ఎంతమా 1/2 కదా, 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ tan 30 ఎంత వచ్చింది 1/√3 వస్తుంది. tan 30 ఎంత వస్తుంది 1/√3. 1/√3 ఇక్కడ ఎంత ఉంది స్క్వేర్ ఉంది.
వేస్తాను నాన్న 4 ఇంటూ 1/4 ప్లస్ 1/3 నాన్న ఇది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి ఎంత అవుతుంది ఎల్సిఎం 3 అయిందంటే 3 ప్లస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 4/3 ఎందుకన్నా 4/3 సో సమ్ అలా చేయాలి సో చాలామంది ఏదో సింప్లై సైన్ అంటే సైన్ ట్యాన్ అంటే సైన్ బై కాస్ సింప్లై చేద్దాం ఏదో చేద్దాం అనుకుంటారు ఏం అక్కర్లేదమ్మా ఇక్కడ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇచ్చాడంటేనే ఏదో టేబుల్ వాడుకోమని ఇచ్చినట్టు సో దాన్ని బేస్ చేసుకుంటే θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees సో 30 degrees అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ 4/3 నెక్స్ట్ నన్ను tan θ ఈజ్ ఈక్వల్ టు 3/4 అయినా 1 - cos θ బై 1 + cos θ నేను ముందే చెప్పా tan θ ఇలా వచ్చిందంటే ఖచ్చితంగా ఇదేమో సైన్ అవుద్ది ఇంకా బాగా చెప్పాలంటే ఇదేంటమ్మా ఆపోజిట్ సైడు ఇది ఎడ్జసెంట్ సైడ్ నీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది కాస్ కనిపిస్తుంది ఏం కనిపిస్తుందమ్మా కాస్ కనిపిస్తుంది కాస్ కనిపించినప్పుడు మనకి ఫార్ములా ఏంటి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఇది ఆపోజిట్ ఇది ఎడ్జసెంట్ అయినప్పుడు హైపోటెన్యూస్ ఖచ్చితంగా ఒకటి అవుద్దని చెప్పాను ఏం చెప్పానమ్మా 5 చెప్పాను 3 4 5 గుర్తుండాలని చెప్పాను కదా సో దాని ప్రకారం 1 - cos θ అంటే ఎడ్జసెంట్ ఎంతమ్మా 4 కదా 4/5/1 + 4/5 ఎల్సిఎం ఎంతనా 5 అవుద్ది సో 5 - 4/5 + 4 సో 5 - 4 అంటే 1 5 + 4 అంటే 9 సార్ ఇక్కడ కింద ఉన్న 5 కింద ఉన్న 5 క్యాన్సిల్ అయిపోతుంది సార్ అందుకే వేసుకోలేదు ఓకే సో ఎప్పుడైనా సరే 3/4 ఇచ్చారంటే 5 - 4/5 + 4 అదే క్వశ్చన్ 1 - sin θ బై 1 + cos sin θ అడుగుంటే 5 - 3/5 + 3 ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే ఇది చేసే విధానం అండ్ నెక్స్ట్ నన్ను tan a ఈజ్ ఈక్వల్ టు √2 - 1 అయినా tan a బై 1 + దీనికి ఏమో టెక్నిక్స్ ఏం కాదు ఆల్రెడీ ఇచ్చాడు కదా దాన్ని వాడుకోవాలి అంతే సో చెప్పండి tan a అంటే √2 - 1/1 + √2 - 1 హోల్ స్క్వేర్ సో √2 - 1 బై నన్ను చెప్పండి ఈ 1 ప్లస్ ఇది a - b హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఎంత అవుతుందిరా √2 హోల్ స్క్వేర్ అంటే 2 b స్క్వేర్ అంటే 1 మైనస్ 2 ab అంటే √2 × 1 ఇలా వచ్చిందిరా అంటే సింప్లిఫై చేస్తే √2 - 1 బై నాన్న 1 + 2 3 3 + 1 4 4 - 2 √2 4 - 2 √2 సో ఇంకా సింప్లిఫై చేసుకోవాలంటే సింప్లిఫై చేసుకోవచ్చు మ్యాక్సిమం ఆన్సర్ √2 - 1/4 - 2 √2 అలా ఉంటుంది అలా ఉంచేసుకోవచ్చు ఓకే దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే కారణాలు సర్డ్స్ అనే టాపిక్లో ఎలా సింప్లిఫై చేస్తామో అలాగే సింప్లిఫై చేయండి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ నాన్న sin 5/6 + sin 5/3 5/6 అంటే 30 degrees 5/3 అంటే 60 degrees వాల్యూ ఎంత తెలుసమ్మా దీని వాల్యూ 1/2 దీని వాల్యూ √3/2 సింప్లిఫై చేస్తే √3 + 1/2 √3 + 1/2 నెక్స్ట్ tan b + 15 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√3 అయినా b వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు సో tan b + 15 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√3 అయినా b వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు అనుకో అసలు tan వాల్యూ దేనికి ఈక్వల్ అయింది ఇక్కడ 1/√3కి ఈక్వల్ అయింది దేనికి ఈక్వల్ అయిందమ్మా 1/√3కి యాక్చువల్లీ ట్యాన్లో 1/√3 ఎప్పుడు వస్తుంది 30 degreesకి వస్తుంది √3 1/√3 దేనికి వస్తుందన్నా 30 degreesకి అంటే ఈ కండిషన్ ప్రకారం ఇదంతా టీటా అనుకున్నాను అనుకో ఈ టీటా దేనికి ఈక్వల్ అవుతుంది 30 degreesకి ఈక్వల్ అవుతుంది సో ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు 30 - 15 ఎందుకంటే +15 అవతలకి అయితే మైనస్ అవుతుంది సో ఆన్సర్ 15 degrees ఈ విధంగా చేసేయచ్చు నెక్స్ట్ tan θ 1 అయితే sin స్క్వేర్ θ ఎలా అంట tan θ 1 అయితే sin స్క్వేర్ θ అదే 7 sin స్క్వేర్ θ ప్లస్ 3 cos స్క్వేర్ θ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు నీకు చెప్పాను ట్యాన్లో ఎప్పుడు 1 వస్తుందమ్మా 45 degreesకే కదా ట్యాన్లో టేబుల్ కట్టామనుకో ట్యాన్లో ఎప్పుడు వస్తుంది 1 45 degreesకైనా అంటే θ వాల్యూ ఎంత అక్కడ 45 సో వాడు క్వశ్చన్ ఏమి అడిగాడు 7 sin స్క్వేర్ 45 degrees ప్లస్ 3 cos స్క్వేర్ 45 degrees నాన్న 7 sin 45 అంటే 1/√2 రా హోల్ స్క్వేర్ ఇది 3 1/√2 హోల్ స్క్వేర్ నాన్న సింప్లిఫై చేశాను అనుకో సపోజ్ సింప్లిఫై చేశాను అనుకోండి 1/√2 √2ను స్క్వేర్ పోద్ది ఇండిసెస్ ప్రకారం అంటే ఏమవుద్ది 7/2 ఇది 3/2 ఎల్సిఎం కడితే 10/2 ఆన్సర్ 5 ఆన్సర్ ఎంతనా 5 సో ఇలా ఇప్పుడు tan θ 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు కదా సైన్ బై కాస్ ఏ పిచ్చి పిచ్చి అసలు ఏమి వేయకుండా డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు నాన్న ఇంచక్క సింప్లిఫై చేస్తే ఆన్సర్ 5 అని ఆన్సర్ చెప్పచ్చు ఓకే నెక్స్ట్
నేను కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/√3 అయితే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఎంత అని. ఏదైనా అనవసరం. కాట్ థీటా వాల్యూ ఎంత అని చెప్పాడమ్మా 1/√3. కాట్ థీటా 1/√3 ఎప్పుడు అవుతుంది అంటే 60 degrees దగ్గర అవుతుంది. ఎప్పుడు అవుతుందన్నా 60 degrees దగ్గర అవుతుంది. సో 60 degrees దగ్గర అవుతుంది కాబట్టి అది అడుగుతుంది ఏంటి 1 మైనస్ సైన్ స్క్వేర్ 60 బై 2 మైనస్ కాస్ స్క్వేర్ 60. నానా 1 మైనస్ సైన్ స్క్వేర్ 60 అంటే √3/2కి హోల్ స్క్వేర్ అంటే √3/2 హోల్ స్క్వేర్ 2 మైనస్ 1/2 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేస్తే 1 మైనస్ 3/4 2 మైనస్ 1/4. నన్ను ఎల్సిఎం ఎంత 4 అన్నాను అనుకో 4 మైనస్ 3 అంటే 1/4. నానా 8 మైనస్ అంటే 7/4. 4 క్యాన్సిల్ అయితే ఆన్సర్ 1/7. ఎంత వచ్చింది 1/7. ఇందులో ఏ క్వశ్చన్ అయినా సరే నువ్వు కొత్త ఫార్ములాస్ అప్లై చేస్తావరా ఒక సింప్లిఫికేషన్ అండ్ నీకు తెలిసిన టేబుల్, అందుకే టేబుల్ని బై హెడ్ చేయండి. దీని మీద ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, సింప్లిఫై చేసి క్లాస్ స్టాప్ చేద్దాం. జాగ్రత్తగా నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి. tan θ నిర్ధారింపబడిన కోణం అంటే నిర్ధారించబడదు అంటే ఏంటి డిఫైన్ అవ్వలేదని అర్థం. tan θ ఎక్కడ డిఫైన్ అవుదమ్మా మనకి ఇచ్చిన టేబుల్ ప్రకారం చూస్తే tan అనేది 90 దగ్గర డిఫైన్ అవ్వదు, అనంతం వచ్చింది చూసలేదు అంటే ఏంటి అన్డిఫైన్ వచ్చింది. అదే క్వశ్చన్ చూడండి tan θ నిర్ధారింపబడిన కోణం ఎంత అడిగాడు మీరు అని చెప్పాలి 90 degrees లేదా 5/2 అని చెప్పాలి. ఓన్లీ ట్యాన్కి అడిగాడని కాదు కాట్కి అడగచ్చు, ఎందుకంటే కాట్లో కూడా నేను డిఫైన్ అవ్వలేని కోణం ఏంటంటే 0 దగ్గర కాట్ అనేది డిఫైన్ అవ్వదు. అలాగే సీకెంట్లో డిఫైన్ అవ్వలేని ప్లేస్ ఉంది, కొసికెంట్లో డిఫైన్ అవ్వలేని ప్లేస్ ఉంది. ఈ 4 వాటిలో ఏదో చోట డిఫైన్ అవ్వలేని కోణం అనేది బిట్ కింద అడిగే అవకాశం ఉంటుంది. అందుకే టేబుల్ జాగ్రత్తగా క్షుణ్ణంగా చదవాలి. అడిగిన తర్వాత నేను గుర్తించుకుంటానంటే ఏం గుర్తురాదు, మళ్ళీ దట్టు టైం వేస్ట్ అయిపోద్ది. ఎంత బైహెడ్ చేయాలి అక్కడ అన్నీ ఇక్కడే బైహెడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ నానా సైన్ స్క్వేర్ 30 కాస్ స్క్వేర్ 45 బాబు చాలా పెద్ద లెక్క ఉంది చేసేయండి. సైన్ 30 ఎంతరా 1/2 స్క్వేర్ చేయడం వల్ల ఎంత అవుతుంది 1/4. కాస్ 45 ఎంత 1/√2 స్క్వేర్ చేస్తే 1/2 ప్లస్ 4 ఇంటూ tan 30 ఎంతమ్మా 1/√3 స్క్వేర్ చేస్తే 1/3 ఇంటూ ప్లస్ 1/2 సైన్ 90 వాల్యూ ఎంత 1 రా అంటే 1 మైనస్ కాస్ 90 వాల్యూ ఎంత 0 సో 0 ప్లస్ 1/24. సో ఇది మల్టిప్లై చేస్తే 1/8 ప్లస్ 4/3 ప్లస్ 1/2 ప్లస్ 24. సో ఎల్సిఎం పెట్టాను అనుకో అన్నిటికంటే పెద్దది 24 అనేది ఎల్సిఎం అయిపోతుంది. ఇందులో 3 టైమ్స్, ఇందులో 8 టైమ్స్ 8 × 4 32 ప్లస్ ఇందులో 12 టైమ్స్ ప్లస్ ఇందులో 1 టైం. సో 35 36 38 48 48/24 ఈజ్ ఈక్వల్ టు 2. ఎంత వచ్చింది నాన్న 2 వచ్చింది. సో సింప్లిఫై చేస్తే అలా వస్తుంది. ఇవన్నీ కావాలంటే ఈ వాల్యూస్ అన్నీ నీకు గుర్తుండాలి, అంటే టేబుల్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. నెక్స్ట్ నన్ను కాస్ 45 అంటే 1/√2 బై సీకెండ్ 30 అంటే దొరికేసాం. సీకెండ్ 30 అంటే కాస్ 30 గుర్తుండాలి. కాస్ 30 అంటే √3/2 కాబట్టి రివర్స్ అయితే ఏముంది 2/√3 ప్లస్ 1/సీకెండ్ 60. సీకెండ్ 60 అంటే ఏంటి కాస్ రివర్స్ కాబట్టి కాస్ 60 అంటే 1/2 కాబట్టి రివర్స్ అయితే ఎంత అవుతుంది 2/1 మీన్ 2. నన్ను సింప్లిఫై చేయరా 1/√2 ఇది పైకి వెళ్తే రివర్స్ అవుతుంది మనం ముందే చెప్పుకున్నాం అంటే √3/2 ప్లస్ 1/2. ఎల్సిఎం ఎంతమా ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది ఓకే 2 ఎల్సిఎం. మరి ఇక్కడ √2 ఉంది ఇక్కడ లేదు కాబట్టి √2 కూడా వేసేసుకుని చేస్తే √3 ప్లస్ √2. సో ఆన్సర్ √3 ప్లస్ √2/2 అది సింప్లిఫై చేస్తే ఆన్సర్. ఓకే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ నాన్న √3 tan θ ఈజ్ ఈక్వల్ టు 3 sin θ అయినప్పుడు sin స్క్వేర్ θ మైనస్ కాస్ స్క్వేర్ θ వాల్యూ ఎంత అని అడిగాడు అనుకో ఇక్కడ కూడా నీ యొక్క గొప్ప తెలివితేటలన్నీ పెట్టకూడదు, చాలా చిన్నపిల్లలాగా ఆలోచించాలి. నన్ను చూడు √3 tan θ అంటే ఏంటమ్మా sin θ బై కాస్ θ ఈజ్ ఈక్వల్ టు 3 sin θ. నన్ను చూడు sin θ పోయిందా కాస్ అవతల పోయి ఇది ఎవరికి వచ్చింది అనుకో √3/3 ఈజ్ ఈక్వల్ టు కాస్ θ. నాన్న √3లో ఎన్నిసార్లు పోద్దని నేర్చుకున్నావు నువ్వు ఎప్పుడైనా సరే √x అనేది ఎక్స్లో ఎక్స్ని ఏమని రాసుకోవచ్చు అంటే √x × √x అని రాసుకోవచ్చు. √x పోగా ఇంకేం మిగులుతుంది ఒక √x మిగులుతుంది అంటే కాస్ θ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 1/√3. ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే నువ్వు ఆటోమేటిక్గా చెప్పచ్చు. ఓకే 1/√3 ఎక్కడ వచ్చిందంటే కాసులు ఎప్పుడు రాదు, కానీ బాగా ఇక్కడ కూడా ఒక విషయం చెప్తాను
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బాగా గుర్తుపెట్టుకోండి నాన్న. కాస్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ ఏమో 1, హైపోటెన్యూస్ ఏమో √3 అయిందనుకో, దీని వాల్యూ ఖచ్చితంగా ఏమవుతుందంటే రూట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకో, 1√2 1/3, 1√2 √3, 1√2 √3. అంటే ఇప్పుడు ఎడ్జసెంట్ ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఎడ్జసెంట్, ఇది కర్ణం హైపోటెన్యూస్. దీన్ని బేస్ చేసుకున్నాను అనుకో, సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే √2/√3 హోల్ స్క్వేర్. కాస్ అంటే ఏంటి? 1/√3 హోల్ స్క్వేర్. సో చేస్తే 2/3 మైనస్ 1/3 చేస్తే ఆన్సర్ 1/3. అంటే దీని వాల్యూ సైన్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత అయింది అన్నప్పుడు 1/3 అయింది. దీనికి ఏ ఫార్ములా అప్లై చేయాలి? నువ్వు జస్ట్ ఒక ట్రయాంగిల్ మనం చెప్పుకున్నావు కదా, దాన్ని బేస్ చేసుకుని సాల్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ నాన్న cos 45 secant 30 తెలిసిన విషయం కదా. cos 45 అంటే 1/√2, secant 30 అంటే ఎంతమా? cos 30కి రివర్స్ కాబట్టి 2/√3, cosecant 30 అంటే sin 30కి రివర్స్ కాబట్టి 2. ఎల్సిఎం కట్టేసి సింప్లిఫై చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. అది ఎంత ఉంటుందో అది నేను చేయను ఇంకా. సో ఇక్కడ కూడా చూడండి, 5 cos square 60 + 4 secant square 30 - tan 40, ఇవన్నీ కూడా ఏంటి 60 30 వాల్యూస్ ఏమైతే ఉన్నాయో వాల్యూస్ వేసుకుని సింప్లిఫై చేస్తే పర్టికులర్గా నీకు ఆన్సర్ వచ్చేసింది. జాగ్రత్తగా చేసేయండి అమ్మా. sin 2 sin 3x - 15 = √3 అయినా ఇదేదో పర్టికులర్గా అడుగుతున్నాడు. సో దీన్ని బేస్ చేసుకున్నప్పుడు నాన్న ఇక్కడ చూడండి, sin 3x - 15 = 2 అవతలకి వెళ్తే ఏమవుద్దిరా? √3/2. నేను ఇదంతా థీటా అనుకో సరదాగా. sin θ √3/2. సైన్లో √3/2 ఎప్పుడు వస్తుంది? √3/2 60 degrees అయినప్పుడే కదా. ఎప్పుడు వస్తుందమ్మా? 60 degrees అయినప్పుడు. అంటే ఇక్కడ ఉన్న థీటా వాల్యూ దేనికి ఈక్వల్ అయింది? ఇప్పుడు 60 degreesకి ఈక్వల్ అయింది. అంటే 3x - 15 ఎంతమ్మా? 60 degrees. దీని నుంచి 3x - 15 అవతలకి వెళ్తే ఏమవుద్ది? +15 అవుద్ది. అంటే ఓవరాల్గా 75. ఇప్పుడు x ఎంతరా? 25. ఇప్పుడు నాకు x వాల్యూ తెలిసింది ఏమని? 25 degrees అని. ఇప్పుడు వాడు ఏమడిగితే నీకెందుకు? ఇక sin square 2 × x, x అంటే 25, 2 × 25 50, 50 + 1 10 అంటే వేసుకో 50 + 10 tan square 25 + 5. సో sin square 60 + tan square 30. నాన్న sin square 60 అంటే sin 60 అంటే ఏంటి? √3/2 స్క్వేర్ చేస్తే 3/4. tan 30 అంటే ఎంత? tan 30 అంటే ఎంతమా? 1/√3 స్క్వేర్ చేస్తే 1/3. ఎల్సిఎం కడితే ఎంత నాన్న? 12 మైనస్ చేస్తే అదే 3 × 3 9 + 4 అంటే 13. సో ఆన్సర్ 13/12. సో ఇలా ఇచ్చిన క్వశ్చన్కి ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఎప్పుడు నీకు ఆ టేబుల్ బాగా గుర్తున్నప్పుడు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ sin θ + cos θ = √2 అయినా థీటా వాల్యూ ఎంత అన్నాడు అనుకోండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో, సైన్ అనే ఒక వాల్యూ, కాస్ అనే ఒక వాల్యూ రెండు కలిపితే ఎంత రావాలిరా? √2 రావాలి. రెండు కలిపితే ఎంత రావాలి? √2 రావాలి. సరదాగా ఒక విషయం గుర్తుపెట్టుకో, గుర్చి sin 45 వాల్యూ ఎంతమ్మా? 1/√2. cos 45 వాల్యూ ఎంతమ్మా? 1/√2. రెండు కలిపిస్తాను అనుకోండి ఎంత అవుతుందిరా? 1/√2 + 1/√2 చేశాను అనుకో 1 + 1/√2 అంటే 2/√2. √2 ఇందులో ఎన్ని సరిపోద్దని చెప్పుకుని ఇందాక √2 టైమ్స్. అంటే సరిగ్గా చూడండి వచ్చిందా లేదా? ఒక సైన్ ఒక కాసు కలిపితే √2 వచ్చింది. ఎప్పుడు? థీటా వాల్యూ 45 degrees అయినాడు. ఇది ఒక విషయాన్ని మాత్రం మీరు షార్ట్ కట్లో గుర్తుపెట్టుకుంటారో ఎలా గుర్తుపెట్టుకుంటారో తెలీదు. ఈ క్వశ్చన్కి ఈ విధంగా అయితే నా ఆన్సర్ వస్తుంది. లేదు సార్ నేను డైరెక్ట్గా ప్రాసెస్ కావాలి సార్ అన్నాను అనుకో, ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ అని ఒక పెద్ద టాపిక్ ఉంది. అది మీరు ఇంటర్మీడియట్లోనే చేయరు. ఆ టాపిక్ అంతా చెప్పి సొల్యూషన్ కనిపెట్టాలి. సో దానికంటే ఈజీగా ఎలిమినేషన్ మెథడ్ అంటే ఇది సేమ్, ఇది 30 తీసుకుంటే సాల్వ్ అవుతుందా లేదా, ఇది 60 తీసుకుంటే సొల్యూషన్ వస్తుందా లేదా, అలాగే 45 తీసుకుంటే సొల్యూషన్ వచ్చిందా లేదా, వచ్చింది. ఓకే, ఇది ట్రిగనామెట్రిక్లో బేసిక్స్. ఓన్లీ ఒక టేబుల్ని బేస్ చేసుకుని అడిగే క్వశ్చన్స్ సాల్వ్ చేసే విధానం. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్లో ఆ సిల్వర్ టీ కప్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్ ది బెస్ట్.